రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాసుల వారి రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 20, 2025. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, తిథి చతుర్దశి, రాత్రి 12 గంటల 16 నిమిషాల వరకు, ఉపరి అమావాస్య. ఈనాటి పర్వం మాస శివరాత్రి. వారం శనివారం అనగా స్థిరవాసర. నక్షత్రం మఖ, ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, ఉపరి పూర్వ ఫల్గుని. యోగం సాధ్య, రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు, ఉపరి శుభ. కరణం భద్ర, పగలు 11 గంటల 53 నిమిషాల వరకు, శకుని, రాత్రి 12 గంటల 16 నిమిషాల వరకు, ఉపరి చతుష్పాద. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం శేషం ఉదయం 7 గంటల 15 నిమిషాలకి మరియు రాత్రి 2 గంటల 45 నిమిషాల నుండి 4 గంటల 27 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 36 నిమిషాల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల 34 నిమిషాల నుంచి 6 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 56 నిమిషాల నుంచి 7 గంటల 33 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 58 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 5 గంటల 56 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుంచి 3 గంటల 3 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5 గంటల 56 నిమిషాల నుంచి 8 గంటల 22 నిమిషాల వరకు. సంగవ కాలం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10 గంటల 48 నిమిషాల నుంచి 1 గంట 14 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 14 నిమిషాల నుంచి 3 గంటల 39 నిమిషాల వరకు. ఆప్తిక తిథి భాద్రపద బహుళ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 39 నిమిషాల నుంచి 6 గంటల 5 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 5 నిమిషాల నుంచి 8 గంటల 27 నిమిషాల వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 27 నిమిషాల నుంచి 11 గంటల 37 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 24 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల నుంచి 5 గంటల 9 నిమిషాల వరకు. విజయవాడలో సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు. హైదరాబాద్ సూర్యోదయం ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకు. సూర్యరాశి కన్య, చంద్రరాశి సింహం. టీ రాశి ఫలితాలు. మేషరాశి. చిన్ననాటి మిత్రులతో కారణ కలహ సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృషభ రాశి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మిథున రాశి. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సింహరాశి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. కన్యా రాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తులారాశి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనుస్సు రాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఊహించిన ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. కుంభరాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. మీనరాశి. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇవి ఈనాటి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా సందేహాలు ఉండి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే ఈ వీడియో కింద నా కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం.